అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందా? అయితే అస్సలు కంగారు పడకండి. ఈరోజు ఈ సమస్యకు ఒక చాలా సింపుల్ సరదా ట్రిక్తో పరిష్కారం కనుక్కుందాం. అవును, చాలామందికి ఇదొక పెద్ద సవాల్లాగే అనిపిస్తోంది. అన్ని పేర్లు, నంబర్లు, వివరాలు, అబ్బో అన్నీ గుర్తుపెట్టుకోవడమంటే మాటలు కాదు కదా. కానీ భయపడాల్సిన పనే లేదు. దీనికో సులువైన మార్గముంది. సరే, ఇక అసల్ మ్యాటర్లోకొచ్చేద్దాం. మన సమస్యలోనే మనకు పరిష్కారం కూడా దాగి ఉంది. కన్నీళ్లు అంటే ఇంగ్లీష్లో టియర్స్ అంటాం కదా, ఆ మాటే మన జ్ఞాపకశక్తికి ఒక సూపర్ కీ కాబోతోంది. మనం వాడబోతున్న మ్యాజిక్ ఫ్రేజ్ ఇదే, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. వినడానికి వింతగా ఉన్నా ఇందులో ఉన్న 12 అక్షరాలు మన రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్కు పక్కాగా సరిపోతాయి. ప్రతి అక్షరం ఒక షెడ్యూల్ను మనకు గుర్తుచేస్తుంది. ఎలాగో చూద్దామా? మొట్టమొదటగా టీ అక్షరం. టీ అంటే టెరిటోరీస్. మొదటి షెడ్యూల్ భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా, వాటి సరిహద్దుల గురించి చాలా స్పష్టంగా వివరిస్తుంది. సింపుల్ కదా. ఇక రెండవ అక్షరం ఈ అంటే ఎమోల్యుమెంట్స్. రెండవ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులు ఇలాంటి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి జీతభత్యాలు, ఇతర సౌకర్యాల వివరాలన్నీ ఇందులో ఉంటాయి. మూడవ అక్షరం ఏ. ఇది అఫర్మేషన్స్ అండ్ ఓత్స్ అంటే ప్రమాణ స్వీకారాలు. రాజ్యాంగ పదవులు చేపట్టే ముందు వాళ్లు చేయాల్సిన ప్రమాణాలు, వాటి ఫార్మాట్లన్నీ ఈ మూడో షెడ్యూల్లోనే ఉంటాయి. తరువాతి అక్షరం ఆర్ అంటే రాజ్యసభ. నాల్గవ షెడ్యూల్ ఏం చెప్తుందంటే పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ఏ రాష్ట్రానికి, ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్ని సీట్లు కేటాయించాలి అనేది నిర్ణయిస్తుంది. మన ట్రిక్లో తర్వాతి అక్షరం ఎస్. ఇది షెడ్యూల్డ్ ప్రాంతాలను సూచిస్తుంది. ఇక ఆసక్తికరమైన విషయమేంటంటే దాని తర్వాత వచ్చే ఓ అక్షరం కూడా గిరిజన ప్రాంతాల గురించే. అందుకే ఈ రెండింటినీ కలిపి చూస్తే వాటి మధ్య ఉన్న తేడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఐదవ షెడ్యూల్ షెడ్యూల్డ్ ప్రాంతాలు, తెగల పరిపాలన గురించి చెప్తుంది. కాని ఆరవ షెడ్యూల్ ఓ అంటే అదర్ ట్రైబల్ ఏరియాస్ మాత్రం కేవలం ఈశాన్య భారతదేశంలోనే 4 ప్రత్యేక రాష్ట్రాలలోనే గిరిజన ప్రాంతాల పరిపాలన గురించే మాట్లాడుతుంది. ఆ ఆరవ షెడ్యూల్లో ప్రత్యేకంగా చెప్పిన ఆ 4 రాష్ట్రాలు ఇవే: అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం. వీటిని సులభంగా ఏఎంటీఎం అని గుర్తుపెట్టుకోవచ్చు. సరే, గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ట్రిక్ మనల్ని ఫెడరల్ నిర్మాణం, భాషల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అంటే ఎఫ్ మరియు ఓ అక్షరాల దగ్గరికి అనమాట. ఏడవ షెడ్యూల్ను ఎఫ్ అక్షరం సూచిస్తుంది. ఎఫ్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను ఎలా విభజించాలి అనే దాని గురించి మాట్లాడుతుంది. దీనికోసం 3 జాబితాలుంటాయి. కేంద్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు, రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఇద్దరూ చట్టాలు చేయొచ్చు. ఈ అధికార విభజనే మన దేశ సమాఖ్య వ్యవస్థకు గుండెలాంటిది. 8వ షెడ్యూల్ అంటే ఓ అఫీషియల్ లాంగ్వేజెస్. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయముంది. భారతదేశానికి ఒకే ఒక్క జాతీయ భాష లేదు. బదులుగా రాజ్యాంగం గుర్తించిన అనేక అధికారిక భాషలున్నాయి. అవును, 8వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషల సంఖ్య మొత్తం 22. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొదట కేవలం 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. మిగిలిన 4 షెడ్యూల్స్ను అవసరాన్ని బట్టి రాజ్యాంగ సవరణల ద్వారా ఆ తర్వాత చేర్చారు. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మన రాజ్యాంగమనేది ఎప్పుడో రాసి పక్కన పెట్టిన ఒక పుస్తకం కాదు. అది కాలంతో పాటు మన అవసరాలకు అనుగుణంగా మారుతూ మనతో పాటు పెరిగే ఒక సజీవ పత్రమనమాట. మన ఓల్డ్ పిఎంలో మొదటి అక్షరం ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్. జమీందారీ వ్యవస్థ రద్దులాంటి భూసంస్కరణల చట్టాలను కోర్టుల జోక్యం నుండి కాపాడటానికి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 9వ షెడ్యూల్ను చేర్చారు. తర్వాతి అక్షరం డి అంటే డిఫెక్షన్. దీన్నే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవుల కోసం లేదా ఇతర కారణాల వల్ల పార్టీలు మారకుండా నిరోధించడానికి ఈ 10వ షెడ్యూల్ను తీసుకొచ్చారు.
ఇక మనం మన క్రిక్లోని చివరి అక్షరాలకు వచ్చేశాం. పి మరియు ఎం. ఈ రెండు మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన స్థానిక స్వపరిపాలన గురించి వివరిస్తాయి. 11వ షెడ్యూల్ పంచాయతీల అధికారాలు, బాధ్యతల గురించి చెప్తే 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల అధికారాలు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ఈ రెండు స్థానిక పరిపాలనను బలోపేతం చేయడానికి చాలా కీలకం. కాబట్టి మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ మ్యాజిక్ ఫ్రేజ్ ఏంటి? టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ప్రతి అక్షరం, ప్రతి షెడ్యూల్ ఇక మన మనసులోంచి చెరిగిపోదు. చూశారా? కేవలం ఒక చిన్న పదబంధం ఒక పెద్ద టాపిక్ను ఎంత సులభం చేసిందో. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ మన వేళ్లమీద ఉన్నాయి. ఈ జ్ఞానమనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఈ ట్రిక్తో రాజ్యాంగంలోని మరెన్నో లోతైన విషయాలను అన్వేషించటానికి మనమిప్పుడు సిద్ధంగా ఉన్నాం. మరి మన తదుపరి ప్రయాణం ఎటువైపు? ఆలోచించండి.